సో జూన్ 13, 2025 శుక్రవారం. సో ప్రస్తుతానికి వచ్చేసి 2:54 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. సో ప్రస్తుతానికి అంగల్ మార్కెట్కి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలనేది ఇవాళ మాట్లాడుకుందాము. సో నేటితో పోల్చుకుంటే దిగుమతి ఏం తగ్గలేదు ఏ రోజు కూడా వచ్చేసి. సో క్యాన్ పిఎస్ఆర్ మండి అప్పక బీట్లో కూడా చాలా ఎక్కువగానే దింపినారు. సో ఇప్పుడు కూడా అంటే ముందర కూడా ఎక్కువగా ఉంది. ఇంకా దింపాల్సిన బండ్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. దాదాపుగా 1, 2, 3, 4, 5 పిచ్చిపిస్తాను చూడండి. ఇది ఇంకా దింపాల్సింది. ఇంకా 2:54 అయితే ఇంకా అది పోతానే చూడండి. ఇంకా అట్లా చూసుకున్నట్టయితే ఓవరాల్గా అంగల్ మార్కెట్ కూడా ఈరోజు కూడా ఎక్కువ వేసారు. ఏం తగ్గేది ఏం లేదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, అంగల్ మార్కెట్కి సీజన్ అన్నాక ఆటోమేటిక్గా రోజు ఎక్కువగానే వస్తుంది. మార్కెట్ ఏం తగ్గేది ఏమంటుంది ఆడ వచ్చేసి. మళ్ళీ రేపు కూడా గమనించండి, మార్కెట్కి ఒక 10-20% కొంచెం అటు ఇటుగా వస్తాయి అంతే తప్పితే అంగల్ మార్కెట్కి సీజన్ అంటే ఇంక మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగానే దిగుమతులు అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికైతే దిగుమతి ఇది అంగల్ మార్కెట్ సంబంధించి. సో ఆ పక్క వీరభద్ర, అలాగే టీవీఎస్, ఎంఆర్, వీటీఎం, మాలిక్, ఆ పక్క ఎస్ఎల్వి అన్ని మండీలకి ఈరోజు ఎక్కువ తక్కువ ఏం లేవు. అంటే ఓవరాల్గా రౌండప్ చేసుకొని మీకు వీడియో చేస్తున్నాను. ఇది అంగల్కి సంబంధించి రేట్లు ఏముంటాయో చూద్దాం. మీకు నెక్స్ట్ లైవ్ వీడియోసే ఉంటాయి, మీరైతే మిస్ అవ్వద్దండి. ఫస్ట్ మెయిన్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను, తర్వాత దీంట్లో కొంచెం లేట్గా వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది స్టాక్ అయితే ఎక్కువే, తగ్గేదేం లేదు.